ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, నిన్న పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి మోదీ మాట్లాడుతూ సింధూర్ ఆపరేషన్ యుద్ధాన్ని ఏ దేశం ఆపాలని చెప్పలేదు, మరి ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడానికి ఎవరు అడ్డుపడలేదు అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈరోజు ఈనాడులో ప్రధానంగా ఒక వార్త కూడా ప్రచురితమైంది మిత్రులారా. అదేవిధంగా వారు ఈ సందర్భంలో మాట్లాడుతూ మాకు ఏ దేశం కూడా యుద్ధాన్ని ఆపాలని చెప్పలేదు సరికదా, కాంగ్రెస్ పార్టీ మాత్రం మాకు సహకరించలేదన్నటువంటి ఒక ప్రశ్నతోని, ఒక విమర్శతో కూడినటువంటి వ్యాఖ్య కూడా చేసినట్టు ఈ పత్రికలో కనిపిస్తూ ఉంది. ఈ మాటకు ప్రతి మాటగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఫలానా దేశం అమెరికా చెప్తేనే మీరు యుద్ధం ఆపారు అని చెప్పేసి ఒక నిర్దిష్టమైనటువంటి ఆరోపణ సందర్భంగానే ఈ మాట మాట్లాడినట్టు ఈ వార్తలో స్పష్టమవుతుంది మిత్రులారా. హైదరాబాద్ నగరాన్ని మురికినీటి కానీ ఈ మంచినీటి విషయానికి సుమారు ఒక 25 ఏళ్లకు సరిపడా మరి ప్రత్యేకమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పైప్ లైన్ కానీ ఆ మార్గ నిర్దేశం సంబంధించి మరి ఎలా ఉంటే బాగుంటుంది, రాబోయే 25 సంవత్సరాలకు సరిపడా ఈ మురికి నీరు మరి మంచినీరు విషయంలో ప్రతి ఒక్కరూ మరి ఈ ఒక నిపుణులతో ఉన్నటువంటి ఒక అంశాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలని చెప్పేసి నిన్న సీఎం కోరినట్టు ఒక వార్త కూడా ఈరోజు ఈనాడు పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. వాయు కాలుష్యం కానీ, ఈ నీటి కొరత కానీ, మురికి ప్రక్షాళన కానీ ఢిల్లీ, ముంబై, చెన్నై లాగా మన హైదరాబాదు ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ నిన్న సీఎం మాట్లాడినట్టు ఈ వార్తాపత్రికల్లో తెలుస్తా ఉంది మిత్రులారా. ఈ వార్త కూడా దాదాపు అన్ని దినపత్రికల్లో ప్రధానంగా ప్రచురితమైనటువంటి వార్తను మనం ఈరోజు చూడవచ్చు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న సాగర్లో ఉన్నటువంటి 26 గేట్లను ఎత్తివేసేటువంటి కార్యక్రమం కూడా చేపట్టినట్టు ఈ వార్త సందర్భంగా తెలుస్తా ఉంది మిత్రులారా. అదేవిధంగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి నూతన మంత్రి లక్ష్మణ్ గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్నట్టు వార్తలో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బండ్కచర్ల పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సింది, దాన్ని నిలువరించవలసింది ఉంది అని చెప్పేసి కేసీఆర్ నిన్న హరీష్ రావు, కేటీఆర్కు ఆ బండ్కచర్ల ప్రాజెక్టు పైన ఒక షార్ట్ డిస్కస్ చేసినట్టు ఈ ఈనాడు పత్రికలో ప్రధానంగా కేసీఆర్తో ఉన్నటువంటి ఒక ఫోటోతో ఉన్నటువంటి వార్త ఈరోజు ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులారా. డిఎస్సి 2003 ఉపాధ్యాయులకు సంబంధించి పెన్షన్కు అర్హులు అనేటువంటిది హైకోర్టు ఉత్తర్వులు అనేటువంటి వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ పుట్టింది అనేటువంటిది అమిత్ షా గారు అన్నటువంటి మాటను ప్రస్తావిస్తూ ఈ వార్తాపత్రికలో కనిపిస్తా మిత్రులారా. అదేవిధంగా పిఓకే స్వాధీనం మరి ఎంతో దూరంలో లేదు అనేటువంటిది రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనేటువంటి మాట కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. అదేవిధంగా లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ ప్రియాంక గాంధీ అనేటువంటి మాటను కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం ఎందుకు ఎట్లా వెళ్ళిండ్రు అనేటువంటి విషయాన్ని ఒక ప్రశ్న ఇచ్చే విధంగా ఖర్గే గారు అనేటువంటి మాట కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. అదేవిధంగా ఇదే పత్రికలో ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా అనేటువంటి విమర్శతో కూడినటువంటి వార్త, రాహుల్ గాంధీ సంబంధించిన వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక ఇదే పత్రికలో బీసీలంతా పార్టీలు విడిచి త్వరలోనే వెళ్ళేటువంటి బీసీల రిజర్వేషన్ల పైన ప్రధాని కలిసే విధంగా, రాష్ట్రపతి కలిసే విధంగా మరి పార్టీలకు అతీతంగా బీసీ నాయకులు అందరూ కూడా ఢిల్లీకి రావాల్సినటువంటి
అవసరం ఉందనేటువంటిది సీఎం మాట్లాడినటువంటి మాట ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇదే వార్తాపత్రికలో బీసీలంతా ఏకమయ్యేనా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్తో ఉన్నటువంటి జనరల్ ఒక అనాలిసిస్ సంబంధించిన వార్త కూడా ఈ పత్రికలో కనిపిస్తా ఉంది మిత్రులారా. ఎందుకంటే సుమారు 130 పైగా ఉన్నటువంటి ఈ యొక్క బీసీ కుల మరి సంఘాల నాయకులు కూడా మన అందరూ కూడా మరి ఏకమవుతారా అనేటువంటి దిశగా ఈ యొక్క వార్త విశ్లేషణగా ఈరోజు ఈ పత్రికలో ఉంది. అదేవిధంగా పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ అనేటువంటి విషయం పైన మరి మంచినీరు ఈ యొక్క మురికినీటికి సంబంధించినటువంటి అధికారులు ఒక సమీక్షతో ఉన్నటువంటి రిపోర్టును ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులు. ఇక ఆంధ్రజ్యోతి పత్రిక విషయానికి వస్తే యుద్ధం ఆపాలని ఎవరు చెప్పలేదు అనేటువంటిది ప్రధాని మోదీ అనేటువంటి మాటను ప్రధానంగా ఈ యొక్క వార్తాపత్రికలో కనిపిస్తూ ఉంది. అదేవిధంగా పాక్తో పోరాడేటువంటి సంకల్పమే లేదు అనేటువంటి విమర్శతో ఉన్నటువంటి వార్త రాహుల్ గాంధీ గారి సంబంధించి ఈ యొక్క పత్రికలో ప్రధానంగా కనిపిస్తోంది మిత్రులారా. అదేవిధంగా ఢిల్లీ, ముంబై, చెన్నై లాగా కాలుష్యం పరిస్థితిలో హైదరాబాద్ రాకూడదు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారులు ఏదైతే రిపోర్ట్ కావాలని సీఎం చెప్తుండో దానికి సంబంధించిన వార్త ఈ విధంగా ఉంది మిత్రులారా. ఇక నిండు కుండలా మారినటువంటి సాగర్ జలాల గేట్ల ఎత్తివేతకు సంబంధించిన వార్త, సాగర్ గేట్లు ఎత్తివేత అనేటువంటి హెడ్డింగ్ తో ఉన్నటువంటి వార్త ఈ పత్రికలో కనిపిస్తుంది మిత్రులారా. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే జలదోపిడి ఆపవలసిందే అనేటువంటి కేసీఆర్ తో ఉన్నటువంటి ఒక పెద్ద ఫోటోతో ఉన్నటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ లో భూకంపం బనకచర్ల పైన అనేటువంటి వార్త ఈరోజు ఈ పత్రికలో కనిపిస్తుంది. అదేవిధంగా పాదయాత్ర ప్రకంపం అనేటువంటి విషయం కూడా కనిపిస్తా ఉంది మిత్రులారా. ఇక రెండో పేజీలో మాత్రం మరి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జయలలిత గతంలో మరి ఏ విధంగా సుమారు ఒక 15 రోజుల పాటు ఢిల్లీ వెళ్ళి సొంతంగా ఆ యొక్క ప్రధానమంత్రిని కానీ రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పించి మెప్పించి ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల సంబంధించి 9వ షెడ్యూల్లో ఈ యొక్క కార్యక్రమం పెట్టే వరకు జయలలిత ఓడిపోలేదనేటువంటిది ఒక పెద్ద వ్యాసం ఈరోజు నమస్తే తెలంగాణలో ప్రధానంగా చూడొచ్చు మిత్రులారా. ఈరోజు ఈనాడు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. సాగర్ సంబరం, గేట్లు ఎత్తి నీరు విడుదల చేసిన మంత్రులు, కృష్ణమ్మకు సారి సమర్పిస్తున్న మంత్రి ఉత్తమ్ లక్ష్మణ్, 26 గేట్లు ఎత్తిన అనంతరం విద్యుత్ దీపకాంతలో నాగార్జున సాగర్ హోయలు అనేటువంటి వార్త మనం ఇందులో చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా సింధును ఆపాలని ఏ దేశ నేత అడగలేదు, ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా ఎవరూ అడ్డుపడలేదు, ప్రపంచం యావత్తు భారత్ కు బాసటగా నిలిచింది, సైనికులకు అండగా నిలవనిది కాంగ్రెస్ ఒక్కటే, పార్లమెంట్ లో ప్రధాని మోదీ సుదీర్ఘ సమాధానం, కీలక సమాచారాన్ని ప్రభుత్వమే పాక్ కు ఇచ్చింది, రాహుల్ గాంధీ యొక్క విమర్శతో ఉండేటువంటి వార్త ఉంది. ప్రభుత్వాన్ని నిలదీసిన ఖర్గే ఇతర విపక్ష నేతలు, రోజంతా వాడి వేడిగా చర్చ అనేటువంటి మంగళవారం లోక్సభలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ అనేటువంటి వార్త ఫోటోతో ఉన్న వార్త చూడొచ్చు మిత్రులారా. అదేవిధంగా మే 7న అర్ధరాత్రి 1:05 ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైందని, 1:35కు పాకిస్తాన్ ఫోన్ చేసి సైనికేతర లక్ష్యాలకు ఛేదించమని చెప్పినట్టు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నిన్న లోక్సభలో తెలిపారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పామన్నారు. అంటే పాక్ తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయనతో చెప్పకనే చెప్పారు. అరగంటలను లొంగిపోవడం అంటే అదే రాహుల్ గాంధీ అనేటువంటి నిన్న పార్లమెంట్ లో ఈ విధంగా మాట్లాడుతూ ఆయన విమర్శించినటువంటి మాట రాహుల్ గాంధీ సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఉంది మిత్రులారా. అదేవిధంగా ఆదర్శ హైదరాబాద్ లక్ష్యంగా పనిచేయాలి, 25 ఏళ్లకు సరిపడా ప్రణాళిక రూపొందించండి, తాగునీరు మురుగునీరు వ్యవస్థలను ప్రక్షాళన చేయాలి, అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అనేటువంటి వార్త చూస్తున్నాం మిత్రులారా. మీ నెట్టింటి ఖాతాలు భద్రమేనా, సైబరాసులకు తాళం ఇవ్వద్దంటున్న నిపుణులు, కొన్ని జాగ్రత్తలతో సోషల్ మీడియా అకౌంట్లు సురక్షితం అనేటువంటి వార్త ఉంది మిత్రులారా. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రులారా. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతారా, సైన్యం చేతులు కట్టేసి యుద్ధానికి పంపారు రాహుల్ గాంధీ అంటున్న మాట నిన్న పార్లమెంట్ లో. ఇక ఆపరేషన్ సింధుతో పాక్ మెడల్ వంచడం ప్రధానమంత్రి అంటున్న మాట, మనం కొట్టిన దెబ్బకు కాలబేరానికి వచ్చింది ప్రధాని మోదీ అన్నారు నిన్న, యుద్ధం ఆపాలని ఏ దేశ నాయకుడు చెప్పలేదు అనేటువంటి మాటను మాట్లాడుతున్నటువంటి విషయం చూస్తున్నాం ఫోటోతో ఉన్న వార్త. అదేవిధంగా కాంగ్రెస్ తప్పడం వల్లే పాక్ పుట్టింది, కేను స్వాధీనం చేసుకునే ఛాన్స్
వచ్చినా వాడుకోలే అమిత్ షా. నెహ్రూ నిర్ణయం వల్లే యుఎన్ లో పర్మనెంట్ సీట్ దక్కలే. పహల్గాం టెర్రరిస్టులను హతమార్చాం. కాంగ్రెస్ హయాంలో పారిపోయిన టెర్రరిస్టుల మాట ఏంటి? చిదంబరం పాక్ క్లీన్ చిట్ ఇచ్చారని ఫైర్ అయినటువంటి మాట ఇది అమిత్ షా అంటున్నటువంటి మాట. ఇక రాజ్నాథ్ సింగ్ ఏమంటున్నా అంటే పిఓకే స్వాధీనం మరెంతో దూరంలో లేదు, త్వరలోనే ఆ రోజు వస్తుందని రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు. ఆపరేషన్ సింధూర్ కు కామా పెట్టాం, ఫుల్ స్టాప్ కాదు. పహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ తో సమాధానం పాకిస్తాన్ కు ఏ దేశం నుంచి కూడా నిధులు వెళ్లకుండా చేయాలి. ఫాదర్ ఆఫ్ గ్లోబల్ టెర్రరిజం గా పాక్ మారిందని కామెంట్. ఇక ప్రియాంక గాంధీ ఏమంటున్నారు అంటే లీడర్షిప్ అంటే క్రెడిట్ తీసుకోవడం కాదు. పహల్గాం దాడికి రక్షణ మంత్రి, హోంమంత్రి బాధ్యత వహించరా? కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఫైర్ అయినటువంటి ప్రియాంక గాంధీ మాట. ఇక ఖర్గే గారు ఏమంటున్నారంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు పహల్గాం దాకా ఎట్లొచ్చిండ్రు, కేంద్రం ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది అనేటువంటిది ఖర్గే గారు ప్రశ్నిస్తున్నటువంటి మాట మిత్రులారా. ఇక పొల్యూషన్ ఫ్రీ హైదరాబాద్ అనేటువంటి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశిస్తున్నట్టు చెప్తున్నారు. ఇక బీసీ లీడర్లు ఏకమయ్యేనా 42% రిజర్వేషన్లపై పార్టీ వారిగా చీలిన బీసీ నేతలు హైకమాండ్ల మెప్పు కోసం ఎవరికి వారే యమునా తీరే పార్టీలకు అతీతంగా ఢిల్లీకి రావాలని ఇప్పటికే బీసీ మంత్రుల పిలుపు. వెళ్తే అధిష్టానం కోపం వెళ్లకుంటే రాజకీయంగా నష్టం. సంకట స్థితిలో బీజేపీ బీఆర్ఎస్ బీసీ నేతలు ఇకనైనా ఏకతాటిపై రావాలంటున్న బీసీ సంఘాలు. అన్ని పార్టీల ప్రెసిడెంట్లకు సీఎం లేఖలు. చూడండి మిత్రులారా, ఒక కార్టూన్ ఉంది. మరి బీసీ నేతలు ఒక ఆయన అటు చూస్తుండు, ఒక ఆయన ఇటు చూస్తుండు, ఒక ఆయన నెత్తి చేతులు పెట్టుకొస్తుండు. మరి దయచేసి ఒకసారి అవకాశం వచ్చింది, ఇటీవలనే మరి అసెంబ్లీలో తీర్మానం చేసిరు. సరే మంచిగా చేసిరా, చెడ్డగా చేసిరా, లోపాయకరంగా చేసిరా, వారేమన్నా ప్రలోభ పెట్టడానికి చేసిరా, మొత్తానికి మీద అసెంబ్లీలో తీర్మానం అయితే అయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకేసింది ఈ విషయంలో. పైగా మళ్ళీ కూడా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు, గవర్నర్ గారు పంపారు. మరి ఢిల్లీ కూడా వెళ్దామంటారు. మరి అన్నప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు అయితే ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంది. ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కూడా కలుస్తామంటారు, మరి రాష్ట్రపతి కూడా వినతి పత్రం ఇస్తామంటారు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూడా సిద్ధం అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కానీ మరి బీజేపీ కానీ మరి మాటలు చెప్పకుండా పనిలో భాగంగా కంపల్సరిగా ఈ యొక్క బీసీ నేతలు ఇప్పటికైనా యొక్క అవకాశం వినియోగించుకుంటే ఆ బీసీ నేతలు బాగుపడతారని చెప్పేసి ఈ విధంగా మరి స్పష్టం చేయొచ్చు అనేటువంటి విషయం మరి విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి భారీ స్పందన మిత్రులారా. మరి ఏ మేరకు మరి బీసీలు కదులుతారు, మరి ఆ పార్టీలలో చిక్కుకొని ఉంటారా, మరి లేకపోతే బహిరంగంగా వస్తారా, మరి పార్టీ అధినేతకు ఏమన్నా భయపడి మరి వారితోనే మాట్లాడిస్తారన్నటువంటిది 2-3 రోజుల్లో మరి ఈ విషయం మాత్రం స్పష్టతకు వచ్చేటువంటి విషయంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. పిల్లల్ని ఎత్తుకెళ్లే మాఫియాతో ఐవీఎఫ్ సెంటర్లకు లింక్. హైదరాబాద్ లో ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. ఖమ్మం నల్గొండ మంత్రులు సీఎం ను పని చేయనివ్వట్లేదు. 19 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత. 42% రిజర్వేషన్ బీసీలకు కాదు ముస్లింలకు. ఖమ్మంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కమ్యూనిస్టులు బీజేపీలో చేరాలని పిలుపు. ఎరువుల పంపిణీపై చర్చకు రావాలని మంత్రి తుమ్మలకు సవాల్ అనేటువంటిది మరి బీజేపీ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నటువంటి విషయం. నల్గొండలో యుద్ధం ఆపాలని నాకు ఎవరు చెప్పలేదు, మరి పార్లమెంట్ లో మోదీ గారు అంటున్నటువంటి మాట ఇది. ఇక ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాలుష్యంతో ఇబ్బందులు. ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్ కు రావద్దనేటువంటి మరి. ఇక తెలంగాణలో కొత్త మద్యం పాలసీ అనేటువంటిది అది కూడా ఉంది. ఢిల్లీలో బీసీ ధర్నా వాయిదా 11న నిర్వహించాలని నిర్ణయం అనేటువంటి వార్త కూడా ఇందులో కనిపిస్తుంది. ఇక నాగార్జున సాగర్ గేట్ల ఎత్తివేస్తున్నటువంటి ఒక కార్యక్రమం ఇది ఉత్తమ్ కుమార్ రెడ్డి కనిపిస్తున్న ఫోటోలో. డిజైన్ ఖరారవగానే రేషన్ కార్డుల పంపిణీ. అప్పటి వరకు మంజూరు పత్రాలు జారీ అయినటువంటి రేషన్ కార్డులకు సంబంధించిన వార్త మిత్రులారా. పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ నా అంతరాత్మ ఒప్పుకోదు ఓవైసీ. రక్తం నీరు కలిసి ప్రవహించని చోట మ్యాచ్ ఎందుకని వ్యాఖ్య. ఆసియా కప్ 25 భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ని మజ్లిస్ నేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యతిరేకించారు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ సెప్టెంబర్ 14 జరగాల్సి ఉండగా ప్రతిపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్పై ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ఓవైసీ భారత్ పాక్ మ్యాచ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు అని మనం ప్రకటించాం, అలాంటప్పుడు పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడతారా? ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మరి ఈ విధంగా మాట్లాడుతుందంటే చాలా ఆశ్చర్యకరం. మొత్తాన్ని మీద ఏమైనప్పటికీ కూడా దేశం ఒక దృష్టిలో పెట్టుకొని మరి అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడినటువంటి మాటని ఈ సందర్భంగా మరి గుర్తు చేసుకోవచ్చు. మరి మొదటి నుంచి కూడా వారు వ్యతిరేకిస్తున్నారు.
వారు ఆ యొక్క దేశం పట్ల ఎప్పుడు కూడా వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు ఇచ్చారు. మరి ఈ విషయంలో మాత్రం వారు చాలా కట్టుబడి ఉన్నారనేటువంటి విషయం అర్థమవుతుంది. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం మిత్రుల. జలదోపిడి ఆపాల్సిందే, బనకచలపై కేసీఆర్ రణగర్జన అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రుల. కాంగ్రెస్ లో భూకంపం, బనకచలలో మునుగుతాం, రేవంత్ తీరుపై రగులుతున్న నాయకులు అనేటువంటి వార్త మరి చూడొచ్చు మిత్రుల. అదేవిధంగా పాదయాత్ర ప్రకంపం, మీనాక్షి డైరెక్ట్ కంట్రోల్ అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం మిత్రుల. 8న బీసీ శంకారావు 42% కోటా కోసం బీఆర్ఎస్ మరో ఉద్యమం, కరీంనగర్ లో భారీ బహిరంగ సభ, 30 రోజుల్లో 30,000 కోట్లు ఆదాయమే లక్ష్యంగా మొత్తం మద్యం పాలసీ అనేటువంటి రేట్లు కూడా వేస్తారట. ఢిల్లీ కాంగ్రెస్ మెడలు వంచి కోటా సాధించి అనేటువంటి వార్త జయలలితకు సంబంధించిన వార్త ఉంది. మరి లోపల పేజీలో చూద్దాం మిత్రులారా. మరి గతంలో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ల పట్ల అప్పటి ముఖ్యమంత్రి జయలలిత గారు మరి ఏ విధంగా సాధించారు, మరి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కేంద్రం దగ్గరికి వెళ్ళి మరి ఒత్తిడి తీసుకొచ్చి మరి అప్పట్లో జయలలిత ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి, ప్రధానమంత్రి అప్పట్లో పివి నరసింహారావు ఉండే, మరి ఆ రోజుల్లో శంకర్ దయాళ్ శర్మ రాష్ట్రపతిగా ఉండే. మరి వీరందరూ కూడా ఓసీ విభాగానికి చెందినవారు. ఆశ్చర్యం ఏంటంటే ఇంత ఓసీ విభాగానికి చెందినవారు కూడా కేవలం ఒక జయలలిత ఒక పట్టుబట్టి మా యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క రిజర్వేషన్లు మాత్రం ఇక 9వ షెడ్యూల్ ఉండాలి అనేటువంటి విషయాన్ని ప్రస్తావించి ఢిల్లీలోనే సుమారు 2 రోజుల పాటు మకాం వేసి ఆ బిల్లును సాధించే వరకు కూడా మరి రాష్ట్రానికి తిరిగి రాలే. మరి అటువంటి ఘనత ఒక మహిళా ముఖ్యమంత్రి అప్పట్లో సాధించింది. మరి ప్రస్తుతం ఇక్కడ కూడా మన తెలంగాణలో ప్రస్తుతం ఒక కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది, బీజేపీ సెంట్రల్లో ఉంది. మరి అందరూ కూడా కావాలని మరి చెప్తున్నటువంటి మాట వాస్తవమే, కానీ అది సాధించే తీరు మరి అప్పుడు సాధించినటువంటి పద్ధతి ఏ విధంగా ఉంది, మరి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి ఈ డీటెయిల్స్గా ఉన్నటువంటి ఒక వార్తను కూడా చూద్దాం మిత్రులారా. మరి ఇప్పటికైనా బీసీలు కూడా మరి పార్టీలను పక్కకు పెట్టి ఒక తాటిపై ఉంటే మరి యొక్క కార్యక్రమం 100% సక్సెస్ అవుతున్నటువంటి విషయం మర్చిపోవద్దు. మరి ఆ రోజుల్లో ఏ విధంగా సాధించారో ఒకసారి జయలలిత గారి యొక్క విషయం చూద్దాం మిత్రులారా. ఢిల్లీ కాంగ్రెస్ మెడలు వంచి రిజర్వేషన్లు సాధించి సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక జయలలితకు గుర్తింపు, బడుగులకు 69% కోటా అమలు చేసిన మాజీ సీఎం జయలలిత, ఢిల్లీలోనే తేల్చుకున్న జయలలిత. బీసీ రిజర్వేషన్లకు చట్టపరంగా సమస్యలు తొలగాలంటే ఢిల్లీలోనే తేల్చుకోవాలని జయలలిత నిర్ణయించారు. అప్పట్లో 1993 నవంబర్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించిన తమిళనాడు బ్యాక్వర్డ్ క్లాస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదింపజేయడానికి తన పరివారంతో కలిసి 1994 జూన్లో అస్థినకు ఆమె బయలుదేరారు. ఏ పరిస్థితుల్లోనూ ఈ రిజర్వేషన్ను తీసుకురావాల్సి వచ్చిందని విషయాన్ని అప్పటి ప్రధాని పివి నరసింహారావుకు ఆమె క్షుణ్ణంగా వివరించారు. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు అవసరమని తేల్చి చెప్పారు. జయలలిత వాదంతో అప్పట్లో ప్రధానమంత్రి పివి నరసింహారావు ఏకీభవించారు. ఆయన సూచన మేరకు అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ తమిళనాడు బీసీ రిజర్వేషన్లకు ఆమోద ముద్ర వేశారు అనేటువంటి మాట ఇందులో స్పష్టంగా ఆమె ఏ విధంగా సాధించింది అనేటువంటి విషయం ఇందులో స్పష్టంగా ఉంది మిత్రులారా. 1991 అప్పటి జయలలిత ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. దీని ప్రకారం విద్యా ఉపాధి అవకాశాలు బీసీలకు 26.5%, అత్యంత వెనుకబడిన బీసీలకు 20%, ముస్లింలకు బీసీలకు 3.5%, ఎస్సీలకు 18%, ఎస్టీలకు 1% రిజర్వేషన్ తెచ్చారు. అయితే రిజర్వేషన్ల పరిమితి 50% దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పును ఉటంకిస్తూ ఈ ఆర్డినెన్స్ ను మద్రాస్ హైకోర్టు పలుమార్లు కొట్టివేసింది. అయితే ఈ యొక్క సుప్రీంకోర్టు ఇప్పటికి కూడా రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా 50%కి మించొద్దు అనేటువంటి ఒక క్యాప్ ఉంది. ఈ యొక్క క్యాప్ అంటే సుప్రీంకోర్టు కానీ ఇక ఎటువంటి అంటే కోర్టుల ప్రమేయం లేకుండానే కూడా ఈ యొక్క రాష్ట్రపతి ఆమోదంతో ఈ యొక్క 9వ షెడ్యూల్లో మాత్రం ఈ యొక్క అంశం పెడితేనే కానీ ఈ యొక్క బీసీల రిజర్వేషన్ తప్పకుండా అమలు అవుతుందని చెప్పేసి ఒక తమిళనాడు మరి జయలలిత గారు మరి అమలు చేసినటువంటి తీరు, అప్పుడు చేసినటువంటి ప్రయత్నము మరి ఈ విధంగా చేస్తే తప్ప సాధ్యం కాదనేటువంటి విషయం ప్రధానంగా చెప్తున్నటువంటి మాట. ఈ 3 నెలల్లోనే సుసాధ్యం. బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ చట్టాన్ని న్యాయస్థానంలో ఎవరు సవాల్ చేయకుండా ఉండాలంటే దాన్ని 9వ షెడ్యూల్లో చేర్చడమే మార్గమని జయలలిత భావించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 31B ప్రకారం 9వ షెడ్యూల్లో
చేర్చి చేర్చిన ఏ చట్టాన్ని లేదా ప్రొవిజన్లను ఏ న్యాయస్థానాలను సవాలు చేయడానికి వీలుండదు. అంటే ఎక్కడ అంటే ఇట్లా చేస్తే ఉండదు అనమాట. ఇక సుప్రీంకోర్టు జోక్యం ఉండదు. ఇది తెలిసిన జయలలిత ఢిల్లీలోనే ఉండి కేంద్రంపై మరింత ఒత్తిడి తీసుకొచ్చారు. బడుగులకు 69% రిజర్వేషన్లు కల్పిస్తున్న తమిళనాడు చట్టం 1994 9వ షెడ్యూల్లో చేర్చేలా పట్టుబట్టారు. జయలలిత ఒత్తిడికి తలొగ్గిన అప్పటి కేంద్రం ఆగస్టులో తమిళనాడు చట్టం 1994 9వ షెడ్యూల్లో చేర్చింది. ఈ మేరకు అవసరమైన రాజ్యాంగ సవరణలు కూడా చేసింది. అలా దశాబ్దాల పాటు మాజీ సీఎంలు కరుణానిధి, ఎంజీఆర్లకు సాధ్యం కాని ఫీట్ను కేవలం 3 నెలల్లోనే జయలలిత సాధించారు. బీసీ రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాక ఆమె తిరిగి తమిళనాడులో అడుగుపెట్టిన గమనార్హం. అందుకే జయలలితను సమ్ముగ నీతి కథ వీరాంగనై సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక అంటే తమిళనాడులో అంటారన్నమాట. సమ్ముగ నీతి కథా వీరాంగనై అనేటువంటి మాట తెలుగులో అర్థం ఏంటంటే సామాజిక న్యాయాన్ని నిలబెట్టిన నాయిక. తమిళ బీసీలు ఇప్పటికీ కీర్తిస్తారనేటువంటి మాట ఆమె. మరి ఏదైనా కానీ మొత్తాన్ని మీద జయలలిత గారు సాధించినటువంటి విషయం. మరి మన దగ్గర కూడా తెలంగాణలో ప్రభుత్వం కూడా మరి ఈ విధమైనటువంటి అంశాలతోనే పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క పార్టీ నుంచి అందరు కూడా ఒక ఢిల్లీ మరి ప్రధానమంత్రిపై ఒత్తిడి తెచ్చి ఆ తర్వాత రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేసి మరి త్వరలోనే కూడా ఈ యొక్క బీసీ బిల్లుకు 9వ షెడ్యూల్లో చేర్పిస్తారని చెప్పేసి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తూ మరి ఈ యొక్క కళ కూడా తొందరలోనే అసాధ్యమైనటువంటి పనిని సుసాధ్యమైనటువంటి మాట వస్తుందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నటువంటి మాట మిత్రులారా. ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా. మా యొక్క ఎంఎస్ న్యూస్ ఛానల్కు సుమారు ఈరోజు వరకు సరిగ్గా 3.5 నెలలు అవుతుంది ఈ యొక్క ఛానల్ ప్రారంభించి. మరి మీరు చూపుతున్నటువంటి అపూర్వమైనటువంటి ఆదరణ, ఆప్యాయత, ప్రోత్సాహం చాలా బాగుంది. మరి భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చూపుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారు 4 లక్షల అంటే ఈ రోజు వరకు 4,710,000 మంది మా యొక్క వార్తలు చూశారు కేవలం 3.5 నెలల్లోనే. మరి ఇదే విధంగా మునుముందు కూడా మాకు మీ యొక్క ప్రోత్సాహం, సహకారం అందిస్తారని చెప్పేసి ఏదైనా కామెంట్ రూపంలో కూడా మీరు మీ యొక్క కామెంట్లు కూడా చేయొచ్చు నిస్సందేహంగా. మరి మరిన్ని మిత్రులారా, మా యొక్క ఛానల్ ఇప్పటి వరకు మాత్రం ఒక 3.5 నెలల్లోనే 4 లక్షల పైచిలకు చూశారు. చాలా సంతోషం. మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారం కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి మునుముందు కూడా ఇదే సహకారం, ప్రోత్సాహం అందిస్తారని ఆశిస్తున్నాను. ఇక చాలామంది చూస్తున్నారు కానీ ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు మిత్రులారా. మరి ఆ యొక్క సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మాకు తగినంత ప్రోత్సాహం అందిస్తారని చెప్పేసి మీ నుంచి ఆశిస్తూ మీ మండల సంజీవ్.